రావమ్మ వరలక్ష్మి రావమ్మ. పరదేవత వరలక్ష్మి శ్రావణ శుక్రవారం కల్లు కల్లుమని అడుగులేస్తూ మన గడపలో అడుగు పెడుతుంది. స్వాగతం సుస్వాగతం అంటూ మనం సాదరంగా ఆహ్వానించడమే ఆలస్యం. పూజాపీఠాన్ని అలంకరించి షోడశోపచారాలు అందుకుంటుంది. అష్టోత్తర శతనామాలు ఆలకించి భక్ష భోజ్య నైవేద్యాలు ఆరగిస్తుంది. తాంబూలం స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతుంది. కానీ మనం వెళ్ళనివ్వకూడదు. నట్టింట్లో పద్మాసనం వేసుకుని కూర్చోవమ్మా అంటూ ఆ పద్మావతిని ప్రార్థించాలి. శాశ్వతంగా కుటుంబ సభ్యురాలని చేసుకోవాలి. అప్పుడే మన ఇల్లు లక్ష్మీ నివాసం. అదే వరలక్ష్మీ కటాక్షం. శ్రీ లక్ష్మి, మహాలక్ష్మి దేవతలు ఆ తేజోరాశికి చేతులెత్తి మొక్కుతున్నారు. అసురులు ఆ సౌందర్య రాశిని నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పద్మాక్షి, పద్మప్రియ, పద్మగంధి క్షీరసాగర మదనంలో పద్మాసన ముద్రలో సాక్షాత్కరించింది. దేవకాంతలు ఆ మంగళ స్వరూపినికి మంగళ స్నానాలు చేయించారు. ఆ నిత్య సౌభాగ్యవతికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆ హిరణ్యవర్ణకు స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆ చక్కదనాల చుక్కకు దిష్టి చుక్క పెట్టారు. చుట్టూ ఉన్న వారిని చిరునవ్వుతోనే పరామర్శించి కలువల హారంతో స్వయంవరానికి బయలుదేరింది క్షీరాబ్ది కన్యక. అందర్నీ గమనించుకుంటూ ముందుకు సాగుతోంది ఇందిర. 4 తలల వారొకరు, 3 కళ్ళవారొకరు, నిప్పుల కొలిమి ఒకరు, నిలకడలేని స్వభావి ఒకరు. ఇలా ఎవరిని చూసినా ఏదో ఓ లోపం. అంతలోనే సిరిదృష్టి హరివైపు మళ్ళింది. వంకపెట్టలేని వ్యక్తిత్వం, కామక్రోధాలకు అతీతమైన పరిపూర్ణత్వం. అంతే, అక్కడితో ఆమె అన్వేషణ పూర్తయిపోయింది. సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాదుడయ్యనేని నడపనోపు నితడే భర్త ఎనచు నింటి సరోజాక్షన్ పుష్పధామకమున పూజ చేసే. క్షణమైన ఆలస్యం చేయకుండా చేతిలోని పూదండను పురుషోత్తముడి మెడలో అలంకరించింది. పడతి ప్రతిపాదనకు కళ్ళతోనే ఆమోదం తెలిపాడు అరవిందాక్షుడు. హృదయపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానించి హృదయంలో చోటిచ్చాడు. అయినా ఆ ఇద్దరి అనుబంధం ఇప్పటిదా, మన్వంతరాల నాటిది, యుగాల బంధం. భృగు బ్రహ్మ మానస పుత్రుడు. అతని ఇల్లాలి పేరు ఖ్యాతి. పరాశక్తి కటాక్షం కోసం ఆ మహర్షి కఠోరమైన సాధన చేశాడు. ఆ సంకల్పానికి మెచ్చి జగజ్జనని ప్రత్యక్షమైంది. నీలోని వైభవ కళను పుత్రికగా మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు భృగు. అమ్మ అనుగ్రహించింది. అలా ఆ ఇంట భార్గవిగా జన్మించింది శ్రీలక్ష్మి. అదే సమయానికి నారాయణుడు విశ్వశ్రేయస్సు కోసం తపోభూమికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసిన ఇంద్రుడు విఘ్నాలను సృష్టించి రమ్మంటూ అప్సరసలను పురమాయించాడు. ఆయన పురుషోత్తముడు చెలించలేదు. విశ్వరూప దర్శనమిచ్చి తానేమిటో వారికి చాటి చెప్పాడు. ఆ విషయం భార్గవికి తెలిసింది. అప్పటి నుంచి ఆ విరాట్మూర్తిని తన పెనిమిటిగా ఊహించుకుంది. స్వామి కోసం తపస్సు చేసింది. ఆమె సంకల్పానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరిగా స్వీకరించాడు. అతను నిరంతరుడైతే ఆమె నిత్యానపాయిని. ప్రతి అవతారంలోనూ భర్తను అనుసరిస్తూనే ఉంటుంది. మత్స్యావతారంలో శ్రియగా, కూర్మావతారంలో కూర్మవతిగా, వరాహావతారంలో భూలక్ష్మిగా, నరసింహావతారంలో శ్రీలక్ష్మిగా, పరశురామావతారంలో రేవతిగా, రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా స్వామి కోసమే అవతరించింది. వామనావతారంలో కృష్ణాజినంగా మారి వటుడి రూపంలోని విష్ణువుతో పాటు బలుచక్రవర్తి సభకు వెళ్ళింది. ఎక్కడ ఏ చిన్న ఎడబాటును తట్టుకోలేదామె. అయినా కొన్నిసార్లు వేరుపడక తప్పలేదు. అది లోక కళ్యాణం కోసమే. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు తనకు ప్రసాదించిన నిర్మాల్యహారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్న దేవరాజుకు అందించాడు దూర్వాస మహర్షి. ఇంద్రుడు ఆ దండను కళ్ళకైనా అద్దుకోకుండా ఐరావతం మెడలో వేశాడు. తెల్ల ఏనుగు తన సహజ ప్రవృత్తి కొద్దీ తొండంతో విసిరికొట్టింది. దీంతో మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఇంద్ర,
అంతులేని సంపదల్ని చూసుకునే కదా ఈ మిడిసిపాటు. ఆ ఐశ్వర్యాలకు మూలం సముద్రం పాలైపోతుంది అని శపించాడు. ఆ కారణంగానే లక్ష్మీదేవి కొంతకాలం అనంత జలనిధిని ఆశ్రయించింది. సురాసురుల క్షీరసాగర మదనంలో మళ్ళీ బయటికొచ్చింది. లోక కళ్యాణ కారకుడని వరుడిగా ఎంచుకుంది. సూర్యస్య రశ్మియో యదృతః ఊర్మయో అంబుధోరిన సర్వైశ్వర్య ప్రభావేన కమలా శ్రీపతే కదా. ఆ ఇద్దరిది సూర్యుడికి కిరణాలకు ఉన్న సంబంధం, సముద్రానికి అలలకు ఉన్న అనుబంధం. పేరుకు సత్యనారాయణ స్వామి వ్రతమే అయినా రమా సమేతుడిగానే ఆయన పూజలు అందుకుంటాడు. శ్రావణంలో మనం జరుపుకునేది వరలక్ష్మి వ్రతమే అయినా శ్రీమన్నారాయణుడితో కలిసే కలశంలో కొలువుదీరుతుంది నారాయణి. ఆ మాటకొస్తే మహావిష్ణువు మాత్రం శ్రీలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలడా? అందులోనూ ఆమెకు చెంచల అని పేరు. ఎవరిని ఎల్లకాలము ఆశ్రయించి ఉండదనే ప్రచారమూ ఉంది. ఆ భయంతోనే తన గుండెల్లో చోటిచ్చి కమలాక్షిని కట్టడి చేశాడని అంటారు. పురాణాలు మహావిష్ణువును నిత్యశ్రీ అని పిలుస్తాయి. ఆ శ్రీపతి శిష్ట రక్షణకైనా దుష్ట శిక్షణకైనా శ్రీమతితో కలిసి వెళ్లాల్సిందే. గజేంద్రుడిని రక్షించడానికి సిరికిన్ చెప్పక బయలుదేరిన మాట నిజమే అయినా ఆ తొందరలోనూ ఇల్లాలి కొంగును వదిలిపెట్టలేదు. మరి ఇంత ప్రేమ? శ్రీకుచోపరి చేలాంచలమైన వీరుడు అని ముక్కున వేలేసుకున్నారట ముక్కోటి దేవతలు. ఆ ఇద్దరి అన్యోన్యత ఓ దాంపత్య పాఠం. సత్యకాలానికి ముందు నుంచి వాళ్ళు నిత్య ప్రేమికులే. కాబట్టే అమ్మవారిని ఈశానాం జగతోస్య వెంకటపతిర్ విష్ణు పరాం ప్రేయసీం అని కొనియాడుతుంది వెంకటేశ్వర ప్రపత్తి. అమ్మా ఇంకా 10 నిమిషాలు పడుతుంది, చదవనా వద్దా? ఇంక టైం లేదుగా.